నమస్తే వెల్కమ్ టు వీకెండ్ స్పెషల్ టాక్ ఆఫ్ ది టౌన్. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఆ సినిమాలో కూడా బాహుబలి సినిమా లాగా నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని కొన్ని సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి వాటిలో అసలు సెట్స్ మీద ఉన్నవెన్ని, త్వరలో స్టార్ట్ అవబోతున్నవి ఎన్ని? ప్రపంచంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ప్రభాస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపు మేకర్స్ కూడా ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్స్, టైటిల్స్ రివీల్ చేశారు. వీళ్లలో ఇంట్రెస్టింగ్ గా, ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది కల్కి 2, సలార్ 2 పోస్టర్స్. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నామంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ తో హమ్మయ్యా, ఈ సినిమాలు త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. బాహుబలితో సీక్వెల్స్ ట్రెండ్ ని సౌత్ లో స్పీడప్ చేసిన ప్రభాస్ కల్కి 2, సలార్ 2 సినిమాలు అనౌన్స్ చేశారు. వీటిలో సంథింగ్ డిఫరెంట్ గా ఉన్న కల్కి 2 మీద ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఆడియన్స్. ప్రభాస్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకెన్ని క్యారెక్టర్స్ రాబోతున్నాయి, అసలు కర్ణుడిగా ప్రభాస్ ఏం చెయ్యబోతున్నారు అనే క్యూరియాసిటీతో కల్కి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సలార్ మూవీ శౌర్యాంగ పర్వంగా సలార్ 2ని అనౌన్స్ చేసింది. ఫస్ట్ పార్టులో ప్రభాస్ ని పెద్దగా ఎలివేట్ చేయని ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్లో ఏం చూపించబోతున్నాడో అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రభాస్ సినిమాలే కాదు, అసలు సీక్వెల్స్ లో సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా పుష్ప 3. పుష్ప 2తో బన్నీ క్రియేట్ చేసిన బాక్సాఫీస్ రికార్డులు అన్నీ ఇన్ని కావు. అందుకే 1870 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్ప 2లో యాక్టింగ్, ఎలివేషన్, యాక్షన్ అన్నీ నెక్స్ట్ లెవెలే. అలాంటిది థర్డ్ పార్ట్లో ఏం చూపించబోతున్నారో, అసలు ఎలా ఉండబోతోందో అంటూ వెయిట్ చేస్తున్నారు జనాలు. అయితే సుకుమార్ మాత్రం నెక్స్ట్ ఇయర్ కథ రాసి 2027లో సినిమా చేస్తాను అని ఆల్రెడీ చెప్పేశారు. అయినా సరే పుష్ప 3 మీద హైప్ మాత్రం తగ్గడం లేదు. ఫస్ట్ పార్టులోని మ్యాసివ్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ తో అదరగొట్టిన కొరటాల ఎన్టీఆర్ సెకండ్ పార్టులో అంతకు మించి చూపించాల్సి ఉంటుంది. అందుకే నిదానంగా టైం తీసుకుని పకడ్బందీగా దేవరా 2ని రెడీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దేవరలో జస్ట్ వర క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు అని, అసలు కథంతా సెకండ్ పార్ట్ అని, స్పెషల్లీ తండ్రి కొడుకుల మధ్య, తారక్ జాన్వీల మధ్య లవ్ స్టోరీ సంగతి, ఇదంతా సెకండ్ పార్ట్లోనే ఎక్కువగా ఉంటుందని యూనిట్ ఆల్రెడీ రివీల్ చేయడంతో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల సీక్వెల్స్ కోసమే జనాలు వెయిట్ చేస్తున్నారంటే పొరపాటే. కంటెంట్తో బ్లాక్ బస్టర్ కొట్టి ఆడియన్స్ ని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసిన చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా మోస్ట్ వెయిటింగ్ లోనే ఉన్నాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా టిల్లు. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే టిల్లుకి టిల్లు స్క్వేర్ తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది టీం. సిద్ధు యాక్టింగ్, కామెడీ టైమింగ్ కి తోడు హిలీరియస్ కామెడీ, ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన టిల్లు స్క్వేర్ కి టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీం. అయితే సిద్ధు రీసెంట్ గా చేసిన 2 సినిమాలు అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ కాలేకపోవడంతో టిల్లు క్యూబ్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. పెద్ద హీరోలతో పోటీపడి మరీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయి 350 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా హనుమాన్. 50 కోట్ల బడ్జెట్ కి 300 కోట్ల లాభం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. జై హనుమాన్ టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే మొదలైనట్టు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. రిషబ్ శెట్టి హనుమంతుడిగా అదిరిపోయే విజువల్స్ తో అంతకు మించి ఎంగేజ్ చేసిన హనుమాన్ సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తెలుగులోనే ఇన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ ఉన్నాయనుకుంటే తమిళ్, కన్నడలో రిలీజ్ అయ్యే సీక్వెల్స్ కూడా తెలుగు వాళ్లలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో రజనీకాంత్ దగ్గర నుంచి యష్ వరకు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సినిమాలున్నాయో లెట్స్ హ్యావ్ ఎ లుక్. రిలీజ్ అయిన వారంలోనే 500 కోట్లు కలెక్ట్ చేసి 1000 కోట్ల వైపు దూసుకెళ్తున్న కాంతారా చాప్టర్ 1 కూడా మరో సీక్వెల్ అనౌన్స్ చేసింది. కాంతారా తర్వాత వెంటనే కాంతారా 1 చేసిన రిషబ్ శెట్టి కాంతారా 2ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, అసలు మరో సీక్వెల్లో చెప్పబోయే స్టోరీ ఏంటో అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఓ సీక్వెల్ కోసం సౌత్ తో పాటు నార్త్ జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు అంటే అది గ్యారంటీగా KGF 3 అయ్యుండాలి అంటున్నారు ఫ్యాన్స్.
కేజీఎఫ్ తో హిట్ కొట్టిన యష్ 2 ఏళ్ల క్రితం కేజీఎఫ్ 2తో బాలీవుడ్ లో కూడా జెండా పాతారు. వరల్డ్ వైడ్ రికార్డ్ కలెక్షన్లు సంపాదించడంతో కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే కేజీఎఫ్ 3 ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రశాంత్ నీల్, యష్ తమకున్న కమిట్మెంట్స్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఇయర్ కి సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక తమిళ్లో రజనీకాంత్ కంబ్యాక్ మూవీ అయిన జైలర్ 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసే రికార్డులు బద్దలు కొట్టింది. చాలా కాలం నుంచి ఈ సీక్వెల్ కోసం జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 అనౌన్స్మెంట్ తో రజనీకాంత్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేశాడు నెల్సన్. జైలర్ లో రిటైర్డ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన రజనీకాంత్ జైలర్ 2లో అంతకంటే మరింత పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. 6 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీకి సీక్వెల్ పనులు స్టార్ట్ చేశారు లోకేష్. ఢిల్లీగా కార్తీ, ఖైదీలో హీరోయిజం చూపిస్తే విక్రమ్లో సూర్య రోలెక్స్ గా విలనిజం చూపించారు. ఖైదీ 2కు ఎక్స్టెండెడ్ క్యారెక్టర్స్ కాబట్టి సూర్య విలన్ గానే కంటిన్యూ అవుతారా లేక మొత్తం మిషన్ కి హెల్ప్ చేయడానికి రోలెక్స్ గా మారతారా? అసలు సూర్యకి కార్తీకి మధ్య గొడవలెందుకొస్తాయి? వీళ్ల క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సీక్వెల్ ట్రెండ్ సౌత్ టు నార్త్ కంటిన్యూ అవుతూనే ఉంది. సౌత్ పవర్ఫుల్ మూవీస్ తో పాటు బాలీవుడ్ లో కూడా అబ్బా ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. హిందీలో కొన్ని సీక్వెల్స్ తెరకెక్కుతున్నా కొన్ని మాత్రం ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూనే ఉన్నాయి. వాటిలో జిందగీ నా మిలేగి దొబారా సినిమా కూడా ఉంది. 14 ఏళ్ల క్రితం హృతిక్, అభయ్, ఫర్హాన్ అఖ్తర్ కాంబినేషన్లో వచ్చిన క్రేజీ ఎంటర్టైనర్ జిందగీ నా మిలేగి దొబారా సినిమా సీక్వెల్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు డైరెక్టర్ జోయా అఖ్తర్. కానీ ఇప్పటి వరకు సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే లేటెస్ట్ గా హృతిక్, అభయ్, ఫర్హాన్ ఈ ముగ్గురూ కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోతో సినిమా త్వరలోనే స్టార్ట్ అవబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ టాప్ మోస్ట్ మూవీస్ లో ఒకటైన డాన్ 2కి సీక్వెల్ అనౌన్స్ అయింది. 12 ఏళ్ల క్రితం తెరకెక్కిన డాన్ కి సీక్వెల్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి స్టోరీ రెడీ అవుతోంది అంటూ క్రేజీ అప్డేట్ గతంలోనే ఇచ్చారు ఫర్హాన్ అఖ్తర్. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత డాన్ గా రణవీర్ సింగ్ నటిస్తూ డాన్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సంవత్సరంలో స్టార్ట్ అవుతున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. మరి ఈ డాన్ 3 ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు అప్డేట్స్ వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సీక్వెల్స్ అన్నింట్లోకి బాలీవుడ్ జనాలు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా క్రిష్ 4. హృతిక్ రోషన్ సూపర్ హీరో మూవీ అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్రిష్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సిరీస్ లో సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్ గా హృతిక్ రోషనే హీరోగా, డైరెక్టర్ గా క్రిష్ 4ని అనౌన్స్ చేశారు. 3 పార్టులకి ఈ సినిమాకి ఎక్కువ గ్యాప్ ఉండడంతో ఇప్పటి విఎఫ్ఎక్స్ తో క్రిష్ 4ని హాలీవుడ్ రేంజ్ మూవీలా చేస్తారో అని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇలా సౌత్ టు నార్త్ ఎన్ని సీక్వెల్స్ వస్తున్నా ఈ సీక్వెల్స్ సినిమాలకున్న క్రేజే వేరంటున్నారు ఆడియన్స్. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలున్నా లెజెండ్స్ మాత్రం కొంతమంది. సంవత్సరానికి 1-2 సినిమాలతోనే యంగ్ హీరోలు ఆపసోపాలు పడుతుంటే ఏడాదికి మినిమం 2-3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు సీనియర్ స్టార్లు. మరి పాన్ ఇండియా సీనియర్ స్టార్లు ఏం చేస్తున్నారు? వీళ్ల మీద ఎన్ని వేల కోట్ల బడ్జెట్ ఉంది? కొత్త హీరోలు కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నా, వేల కోట్లతో బాక్సాఫీసులో బద్దలు చేస్తున్నా వాళ్లతో కూడా పోటీకి తగ్గేదేలే అంటున్నారు సీనియర్ స్టార్ హీరోలు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా పాన్ ఇండియా వైడ్ గా సీనియర్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. తెలుగు నుంచి 69 ఏళ్ల సీనియర్ హీరో మెగాస్టార్ వరుసగా 4 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమా 150 కోట్లకు తక్కువ కాకుండా 600 కోట్లకు పైగా బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం వశిష్ఠతో చేస్తున్న విశ్వంభర మూవీ సమ్మర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు సీనియర్ స్టార్. విశ్వంభర మూవీ రిలీజ్ అవ్వకుండానే మిగిలిన 4 సినిమాల పనుల్ని కూడా ప్యారలల్ గా చేస్తున్నారు చిరంజీవి. శ్రీకాంత్ ఓదెలతో అనౌన్స్ చేసిన సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు బాబీతో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నారు.
ఇక అనిల్ రావిపూడితో నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయబోయే సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రమోషన్లతో బిజీ అయిపోయారు చిరంజీవి. వెంకటేష్ కూడా 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేశారు. దీంతో పాటు చిరంజీవితో అనిల్ రావిపూడి చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్న సినిమాలే. వీటితో పాటు మరో సినిమా కూడా లైన్ లో పెట్టుకున్నారు వెంకటేష్. బాలకృష్ణ కూడా అంతే. కెరీర్ లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం డిసెంబర్లో రిలీజ్ అవుతున్న అఖండ 2 పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు బాలకృష్ణ. మరోవైపు గోపీచంద్ మలనేనితో మరో సినిమా చేయటానికి రెడీ అవుతున్నారు. ఇవి కాక ఆదిత్య 369 కి సీక్వెల్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. వీటన్నింటికి బడ్జెట్ మినిమం 500 కోట్లకు పైనే. తెలుగు నుంచి మన వాళ్ళు యంగ్ హీరోలతో పోటీ పడుతుంటే తమిళ్లో మాత్రం 2 సీనియర్లు నువ్వా నేనా అంటూ సినిమాల్ని స్పీడప్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో యాక్షన్ మూవీస్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తున్నారు. యంగ్ హీరోలు ఎంతమంది వచ్చినా రికార్డులు కలెక్షన్లు అన్నీ నావే అనేంతగా తమిళ ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు రజనీకాంత్. 70+ ఏజ్ ఉన్న రజనీకాంత్ ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీ పడుతూ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. జైలర్ 2 సినిమాతో పాటు కమల్ హాసన్ తో సినిమా పనులు కూడా చేస్తున్నారు రజనీకాంత్. ఈ 2 సినిమాలు యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలే కావటంతో రజనీ యాక్షన్ ని మరోసారి చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. వరుసగా ఫ్లాప్లున్నా విక్రమ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు 70 ఏళ్ల సీనియర్ స్టార్ కమల్ హాసన్. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యంగ్ హీరోల్ని ఉలిక్కి పడేలా చేశారు కమల్ హాసన్. 400 కోట్లు కలెక్ట్ చేసిన విక్రమ్ తో కమల్ హాసన్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం కమల్ హాసన్ 3 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే కమల్ హాసన్ హెచ్ వినోద్ తో సినిమా, రజనీకాంత్ సినిమాతో పాటు కల్కి 2లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. తెలుగు తమిళ్ సీనియర్ హీరోలు యాక్షన్ ఓరియంటెడ్ మాస్ మూవీస్ చేస్తుంటే కన్నడ మలయాళ సీనియర్ హీరోలు మాత్రం డిఫరెంట్ కంటెంట్ తో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. కన్నడలో ఎంతమంది స్టార్లున్నా టాప్ ప్లేస్ మాత్రం శివరాజ్ కుమార్ది. అదే క్రేజ్ తో అంతే స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు ఈ సీనియర్ స్టార్ హీరో. 60+ ఏజ్ లో కూడా సంవత్సరానికి మినిమం 4-5 సినిమాలు చేస్తూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు శివరాజ్ కుమార్. రీసెంట్ గా హార్ట్ సర్జరీ అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 5 సినిమాలతో ఎంగేజ్ అయ్యారు శివరాజ్ కుమార్. ప్రస్తుతం చరణ్ సినిమా పెద్ది, జైలర్ 2, ఉత్తరాఖండ, గుమ్మడి నరసయ్య సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ కన్నడ సీనియర్ స్టార్. మలయాళంలో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని ఇమేజ్ సంపాదించుకున్న మోహన్ లాల్ ఇటు సోలోగా సినిమాలు చేయటమే కాకుండా తెలుగు తమిళ్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. మోహన్ లాల్ ఈ సంవత్సరం ఆల్రెడీ లూసిఫర్, బెరోస్ తో భారీ యాక్షన్ మూవీస్ చేశారు. తుడరు, హృదయపూర్వంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మోహన్ లాల్ ప్రస్తుతం వృషభ, దృశ్యం 3, పేట్రియాట్ అనే సినిమాలతో బిజీగా ఉన్నారు 64 ఏళ్ల మోహన్ లాల్. మలయాళ సీనియర్ హీరోల్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో 73 ఏళ్ల మమ్ముటి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తన సక్సెస్ టూర్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ సంవత్సరం బజూకా, లేడీస్ పర్స్ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన మమ్ముటి కలంకావల్తో పాటు మోహన్ లాల్, మహేష్ నారాయణన్తో పేట్రియాట్ అనే మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా సీనియర్ స్టార్ అంటే అమితాబ్ బచ్చనే. 82 ఏళ్ల ఈ ఎవర్ యంగ్ స్టార్ ఇప్పటికీ యాక్టివ్ గా సినిమాలు, షోస్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ వేటయాన్, కల్కి సినిమాల్లో పవర్ఫుల్ రోల్స్ చేసిన అమితాబ్ ఈ సంవత్సరం జమానత్ లో ఇంట్రెస్టింగ్ రోల్ చేశారు. ప్రస్తుతం రామాయణం సినిమాతో బిజీగా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా వైడ్ గా 60s దాటినా 70s లో ఉన్నా ఎక్కడా తగ్గేదిలే అంటూ సినిమాలు చేస్తూ యంగ్ జనరేషన్ కి సక్సెస్ గోల్స్ ఇస్తున్నారు ఈ సీనియర్ హీరోలు. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ స్పెషల్ టాక్ ఆఫ్ ది టౌన్. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.